నిరోధించాలని చెప్పేసి అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పోలీసులు, ఈగల్ టీం, వైద్య సిబ్బంది, విద్యార్థులు సంయుక్తంగా అవగాహన వాక్థాన్ నిర్వహించారు. డ్రగ్స్కు దూరంగా ఉండాలని ప్రజలకు సందేశం ఇచ్చిన పాల్గొనేవారు మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ ఎస్ఐ కృష్ణజీ, ట్రాఫిక్ ఎస్ఐ కోనేటి రావు, ఈగల్ టీం సభ్యులు మురళి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాదక ద్రవ్యాల కార్యక్రమానికి ఈ నెల 17వ తారీఖు నుంచి ఈరోజు 26వ తారీఖు వరకు నశాముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఈగల్ టీం వారి ఆధ్వర్యంలో మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారు, స్టూడెంట్స్, హెల్త్ డిపార్ట్మెంటు, డిఎడిక్షన్ సెంటర్, ఎన్జిఓస్ ఈ అందరి యొక్క ప్రోద్బలంతో ఈ యొక్క ర్యాలీని నిర్వహించడం జరిగింది. ప్రకాశం చౌక్ నుంచి మన ఎంఆర్ఓ ఆఫీస్ వరకు మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాన్ని ప్రజలందరికీ తెలియపరచాలి. నో డ్రగ్ వద్దు బ్రో అనే నినాదంతో స్లోగన్ చెప్పుకుంటూ ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్కి దూరంగా ఉండాలి. అలాగే విద్యార్థులందరూ కూడా ఈ మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో స్కూల్స్ దగ్గర, కాలేజీ దగ్గర 200 కిలోమీటర్ల దూరంలో ఎటువంటి ఉత్పత్తులు కూడా, పొగాకు ఉత్పత్తులు కూడా అమ్మకూడదని గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంతో మంది అన్ని డిపార్ట్మెంట్ల వారు సహకరించడం జరిగింది. ఇంతటి విజయాన్ని సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు సుధామ. నేను స్వచ్ఛంద సంస్థ ప్రతినిధిని. ఈరోజు ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ ర్యాలీ చేపట్టడం జరిగింది. ఇది గత కొన్ని రోజులుగా నషాముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈ మత్తు పదార్థాల నివారణపై అవగాహన కార్యక్రమాలు చాలా విస్తృత స్థాయిలో జిల్లాలో చేపట్టడం జరిగింది. ఈరోజు జూన్ 26వ తారీఖు ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించారు. దీంట్లో ఈగల్ టీం వారు, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా డిఎడిక్షన్ సెంటర్ వారు వీళ్ళందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఎందుకంటే మత్తు పదార్థాలు లేని యువత ప్రపంచానికి కావాలి అనే ఒక నినాదంతోనూ, అలాగే మత్తు పదార్థాలు సేవించడం వల్ల శారీరకంగా, మానసికంగా, అలాగే సామాజికంగా ఎలాంటి విపత్తులు సంభవిస్తాయి అనేది అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ యొక్క మత్తు పదార్థాల నివారణపై ఉక్కుపాదం